మన గోపిక పూర్ణిమ పాప గురించి ట్రావెల్ విత్ జగదీష్ బ్రోతో కలవడం జరిగింది. మన పాప గురించి బిగ్ అప్డేట్ అని చెప్పాను కదా, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన గోపిక పూర్ణిమ 9 ఏళ్ల పాప బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసింది. పాప వైద్యం కోసం మనం అందరం అయితే ఫండ్ రైజ్ చేసామని చేస్తున్నాం కూడా. మన ఈ ప్రయత్నం చాలా మందికి రీచ్ అయ్యి చాలా మంది హెల్ప్ అయితే చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు పాపకు కావాల్సిన అమౌంట్ అయితే వచ్చేసింది. సో ప్లీజ్ క్రౌడ్ ఫండింగ్ ఇంకా ఆపేయండి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామని నేను గుంటూరుకి రీసెంట్ గా పాప దగ్గరికి వెళ్ళాను. చూడడానికి అండ్ కండిషన్ తెలుసుకుని డాక్టర్స్ తో మాట్లాడేసి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను. పాప అయితే గత 10 రోజుల నుంచి ఒమేగా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతుంది. ఇప్పటి వరకు 3 lakhs ఖర్చు అయింది అండ్ ఇంకా 7 lakhs వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు. నేను హాస్పిటల్ వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను. ఇంతలో జగదీష్ బ్రో అండ్ వాళ్ళ టీం వచ్చేసి ఫస్ట్ 3 lakhs వరకు పే అయితే చేసేసారు. అది ఇప్పటి వరకు ఖర్చు అయిన అమౌంట్ అండ్ ఇంకా 7 lakh ఎస్టిమేషన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తామని వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. అండ్ అనదర్ 1 lakh rupees అడిషనల్ ఖర్చుల కోసం ఇస్తానని కూడా చెప్పారు. ఇదంతా రీసెంట్ గా పునర్విక పాప కోసం కలెక్ట్ చేసిన 16 crores లో మిగిలిన అమౌంట్ అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి వస్తున్న అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఇలాగే ఎంత మంది పాపలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ అందేలాగా జగదీష్ బ్రో అయితే కష్టపడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ బ్రో, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. కోసం గత 22 రోజులుగా అయితే అందరూ కూడా క్రౌడ్ ఫండింగ్ అయితే చేశారు. సో అందులో భాగంగానే మంగళగిరి నుంచి భారతీయ గారు అన్నమాట, ఆవిడైతే సుమారు 5 లక్షల ఎంతండి అమౌంట్ 5,04,192 రూపాయలు ఇలా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఎవరైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నారు మన జగదీష్ బ్రో. అదే ప్రాసెస్ లో ఇప్పుడు మన గోపిక పూర్ణిమకు కూడా ఎంత ఖర్చు అవుతుందో అదే అమౌంట్ నుంచి డొనేట్ చేస్తామని కూడా చెప్పారు. సో మన ఎర్రగొండపాలెంలో పాపకి ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నందుకు మేము ఫండ్ రైజ్ అయితే స్టార్ట్ చేసాం. మేము కలెక్షన్ స్టార్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొని వెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు అన్న వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ కూడా పే చేసేస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మేము స్టార్ట్ చేసాం, కొంచెం కొంచెంగా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువగా చేద్దామని నేను ముందుకు వచ్చాను. ఇంత లోపల అన్న వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇలాంటి ఎంత మంది చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ రూట్స్ దాకా వెళ్ళి వాళ్ళు ఇమీడియట్ గా డొనేట్ చేయకుండా అన్ని రీజన్స్ తెలుసుకొని అన్ని డాక్యుమెంట్ త్రూ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు అమౌంట్ అనేది. చాలా గ్రేట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇక్కడ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ థింగ్ నేను డీటెయిల్స్ తీసుకుని వెళ్ళి క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేద్దాం గట్టిగా అని ఫిక్స్ అయ్యి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరెవరు కలెక్ట్ చేస్తున్నారు పాప గురించి, ఎంత కలెక్ట్ అయింది మొత్తం నేను అన్నతో డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. వీళ్ళకి ఎంత నీడ్ ఉందో అన్న వాళ్ళు మొత్తం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రెసెంట్ అయితే 3,05,000 అయితే అక్కడ బిల్లింగ్ అయితే చేశాను. పెండింగ్ ఉన్న బిల్లు ఇదిగోండి, బిల్ రిసిప్ట్ ఇది వచ్చేసి 3,05,000 అనమాట. అండ్ ఇవే కాకుండా ఇంకా ఒక 7 lakhs దాకా కూడా మేము ఆ బిల్లు పాపకు 20 days పట్టినవ్వండి, 10 days పట్టినవ్వండి, కీమో ఒకటి రేడియాలజీ ఒకటి చేయాలన్నారు. సారీ, కీమో కాదు రేడియాలజీ. సో దానికి సంబంధించి 7 lakhs దాకా మేము ఇస్తామని చెప్పాం. అండ్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్లు కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 3 lakhs దాకా వాళ్ళ దగ్గర ఉంది. అది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ వాడిన తర్వాత 7 lakhs దాకా కూడా మనం అయితే చేస్తాం. ఇన్ కేస్ అది కూడా సరిపోకపోతే అప్పుడు మనం మళ్ళీ ఫండింగ్ అయితే వెళ్దాం బ్రో. మీరేమనుకోమాకండి ఫండింగ్ ఆపమన్నానని. లేదు లేదు, ఈ యజ్ఞాన్ని నేను చట్టుకున్నట్టు లేదు లేదు, అస్సలు అలా అనుకోకండి. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంత టైం ఇవ్వలేకపోవచ్చు, కానీ వీకెండ్స్ లో ఈ రోజు సాటర్డే కాబట్టి నేను టైం ఇవ్వగలుగుతాను. కానీ మీరు అదే పనిగా చేస్తున్నారు, చాలా గ్రేట్ థింగ్ అది. ఇలాంటి ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్ అంటే వాళ్ళందరికీ ఎంత బ్లెస్సింగ్ వస్తుందో అది డెఫినెట్లీ మీకు కూడా షేర్ అవుతుంది. అది ఆ దేవుడు మనం ఏ రోజు రుణపడి ఉన్నాం. అంతే అంతే, అదే అదే చెయ్యాలి అని రాసి పెట్టుంది. మీ కూతురికి మేము రుణపడి ఉన్నాం, మేము వస్తున్నాం. అంతే ప్రజలందరూ మా డబ్బులు కాదు, మరీ చెప్తున్నా, అది మా డబ్బు కాదు. జనాలు ఇచ్చిన పాప పునరుద్ధరణ కోసం ఇచ్చిన డబ్బు పాపకు సరిపోగా ఆ పాపతో పాటు ఇంకో 10 మంది పాపలకు సరిపోయే అమౌంట్ ఇచ్చింది. కానీ సొసైటీలో చూస్తుంటాం చాలా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది. కానీ మీరు అది రైట్ పాత్ లో పెడుతున్నందుకు చాలా గ్రేట్ థింగ్, అది చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్నయ్య వాళ్ళతో కలిసిన తర్వాత అంటే మేము ఈ ఫండింగ్ అనేది స్టాప్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు స్టాప్ చేసేయండి అండ్ మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ మాకు ఇస్తే మేము అన్నయ్య వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. అది నెక్స్ట్ పాపకి యూజ్ అవ్వాలి. దట్స్ ద థింగ్. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మన అందరి ఈ ప్రయత్నం చాలా మందికి రీచ్ అయ్యి చాలా హెల్ప్ అయితే అయింది. ఇప్పుడు మన పాపని మనం తొందరలోనే అన్ని సర్జరీస్ పూర్తి చేసుకుని మన పూర్ణిమ నవ్వుకుంటూ మన ముందుకు రావాలని ఆ దేవుడికి కోరుకుందాం. ఎవరైతే ఈ క్యాంపెయిన్ లో హెల్ప్ చేశారో, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, ఎవరైనా సరే అందరికి పేరున ధన్యవాదాలు. మీ వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పుడు దాకా ఎవరైతే క్యాంపెయిన్ చేసి అమౌంట్ కలెక్ట్ చేశారో అదంతా హ్యాండ్ ఓవర్ చేసేయండి. అది మనం నెక్స్ట్ పాపకి యూజ్ అయ్యేలా దాన్ని ఫార్వర్డ్ చేద్దాం. అండ్ ఎవరైనా క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ స్టాప్ ది క్యాంపెయిన్. క్రౌడ్ ఫండింగ్ ఇంకా ఆపేయండి. దిస్ ఈస్ ద బిగ్ అప్డేట్ గైస్.
ఇంకా ఎవరు అమౌంట్ డొనేట్ చేయకండి అంటిల్ ఫర్దర్ నోటీస్. పాప కండిషన్ చూద్దాం, ఇంకా ఏమైనా అమౌంట్ కావాలంటే అప్పుడు ఇనిషియేట్ తీసుకుందాం నెక్స్ట్ క్రౌడ్ ఫండింగ్ కోసం. అప్పటి వరకు ఈ ఫండింగ్ ని ఆపేయండి, ఎవరు డొనేట్ కూడా చేయకండి. పాప కోసం ప్రే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ క్యాంపెయిన్ ని సక్సెస్ఫుల్ చేశారో వాళ్ళకి మరొక్కసారి పేరున ధన్యవాదాలు. ఇలాంటివి అన్ని మనం ముందు ఇంకా చాలా చేయాలి, మనలో మానవత్వం ఉన్నంత వరకు చేయాలి. గోపిక పూర్ణమే కాదు, ఇలాంటి ఏ పాప ఉన్నా, ఎటువంటి సమస్య అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రాంతమైనా మనం చూడకుండా ముందుకు రావాలి, హెల్ప్ చేయాలి, అందరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక మనిషికి ఒక మనిషి సహాయపడాలి. సో అందుకనే ఇలాంటి క్యాంపెయిన్స్ ఎక్కడ అవసరం ఉన్నా, ఎప్పుడు అవసరం ఉన్నా మనమందరం కలిసి కట్టుగా వాయిస్ ని రైజ్ చేయాలి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అభిషేక్ వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.